హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్. అందరు మంచిగా మేమైతే వస్తున్నాం. అందరికీ గుడ్ ఈవినింగ్. టైం వచ్చేసి 8:40 అవుతుంది. ఈ టైంకి చుట్టాలందరూ వెళ్ళిపోయారు. నిమ్మలంగా ప్రశాంతంగా మబ్బు పానాలు, సతగాని పానం, టేక్ రెస్ట్. నైట్ వర్షం పడ్డది, బయట వాతావరణం చల్లగా ఉంది. లేచినట్టు లేచినట్టుండు. లేచిండు, వస్తుందా? ఆడుతుండా? లేచి వస్తాడు. ఇక మెల్లగా చాయ్ పెట్టుకొని అయితే ఇప్పుడు వేడివేడిగా చాయ్ తాగినాం. చాయ్ కూడా అయిపోయింది. ఇక మిగతా పనులు స్టార్ట్ చేయాలి. ఆయన ఏం పనులు చేసి మొత్తం పనులు నిన్ననే అయిపోయినాయి. తోముడు, చేసుడు, ఇంకేమున్నాయి, బట్టలు బొత్తలు మరి ఉతకలేని పరిస్థితి. బయట వాన వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇంకా మొగులు ఎట్లా ఉంది, నైట్ మస్తు చంపుడు చంపింది వాన. ఇంకా టైం పడుతుంది. ఒకవేళ జాడిచ్చినా ఇప్పుడు ఎండకు మళ్ళా అదో బాధ. ఎండ వస్తే ఇక చేద్దాం అని చెప్పాను. అది కానీ మళ్ళీ కుదిర్చుడంటే మళ్ళీ బైక్ అడికి ఏడు నీళ్ళకి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. లేచిరాక ఎండినాకనే వాన స్టార్ట్ అయింది. దా అబ్బా పిలిస్తే వాళ్ళుతుంది చూడాడు. రారా లేచిన అక్కడ మంచిగా దిగిండా? అన్నీ ఆడుతున్నట్టు ఆమె లేపుతారు. ఇప్పుడు ఇద్దరు కలిసి లేచి బయటకు వస్తారు. టిఫిన్కి అయితే మంచిగా ఆనియన్స్, బఠానీ, పచ్చిమిర్చి, క్యారెట్, ఇంకా అంతేనా? సరిపోతాయి ఆడికి? ఉప్మా రవ్వనా లేకపోతే సన్నరవ్వనా? మరి అవన్నీ ఓ మై గాడ్. ఇంకా పుదీనా వేయరు కదా? పుదీనా వేయరు. ఉప్మాలో పుదీనా వేయరు కదా పెద్దమ్మా? టమాటా కూడా వేసుకోవాలి. టమాటా కూడా ఏమో రెండు. అది ఆలుగడ్డ మర్చిపోయాను. ఎందుకు? ఓకే డన్. అంటే ఏరుకొని తినొచ్చు కదా. క్యారెట్ వేస్తే ఆలుగడ్డ అవసరం లేదు. గుడ్ మార్నింగ్, బాగున్నా? హ్యాపీ బర్త్డే టు యూ. రిలేటెడ్ నాని పాప బర్త్డే టు యూ. యాక్చువల్లీ ఎవరి గొంతులకి ఎవరి నోట్లకి గొంతు బయటకి అది ఏం వస్తలేవు అనమాట. టైం పడుతుంది. ఉప్మా వేసి తిన్న తర్వాత అప్పుడు బయటకు వెళ్ళాలి. బేస్ వాయిస్ వస్తుంది అంటే ఎవరికైనా కానీ. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జస్ట్ తిని ఏమంటారు పండుకోవాలి. గదే చేయాలి. పిల్లలు లేచిరు. అర్రే డ్రైవర్ వేసుకుని వచ్చినాడు. లేచి ఆడుకోరాలి ఇంతసేపు. లైట్ బంద్ చేసి అప్పుడు లైట్ ఫ్యాన్ బంద్ చేసి రాపో అంటున్నాడు. వాడ కూడా గీసులాడతారు. మళ్ళీ నేను బంద్ చేస్తుంటే నేను బంద్ చేస్తాను. వీడు వేస్తాడు. వీడికి కేసులు వచ్చి కానీ బంద్ చేయడానికి రాదు. ఎందుకంటే నొక్కగా కిందికి పడుతుంది. కరెక్ట్ ఆగు, సౌండ్ వస్తావు చూడు. ఇదే బాధ ఇప్పుడు వాళ్ళతో. దా క్రియాజ్ దా, అయిపోయిందా? వేసేసినావా? అయ్యా లేదు. వీళ్ళు ఏమంటారు, లేచి డైరెక్ట్ నవ్వుకుంటూ వచ్చింది. మరి అలా కథ ఏందో. పప్పిరా మమ్మీకి పప్పి లేదు. ఇంక పళ్ళు తోంపాలి. ఇప్పుడు పళ్ళు తోంపాలి, లేకపోతే అట్నే డైరెక్ట్ రాగానే పాలు తాగుతాడు. మో ఏమైందిరా? ఫోన్ కావాలా? ఫోన్ వద్దు. పొద్దు లేవగానే ఫోన్ చూడొద్దు నాన్న. నేను డ్రెస్ బాగుందిరా. ఇది నేను గుడి వేటప్ వేసుకున్నావు కదా, బాగుంది. కానీ ఎందుకో బోడ ఉంది. మెడలో చైన్ లేదా లేకపోతే అన్ని నిండు చూసి ఒకటేసారి సరంగా చూసేసరికి బోడ కనబడుతుంది. నేను వేద్దామనా? కానీ అందరు అలసిపోయి ఉండే. మా చుట్టాలు అందరూ వెళ్ళిపోయారు. లేకపోతే కేక్ కటింగ్ లేదు అంటే పొద్దున దాన్నే వేసేదాన్ని. డ్రెస్సా ఏమున్నది? అరే పళ్ళ పని చేస్తాయి. ఇప్పుడు నేను కొత్త గుడి పోయినా కొత్త డ్రెస్ వేసుకున్నావు. అలాంటప్పుడు ఎప్పుడు యూజ్ అయితేనే ఉంటాయి కదా. మరి కుట్టియాల్సి ఉన్నాయా లేకపోతే కుట్టినే ఉన్నాయా? కానీ ఇప్పుడే వాడ మళ్ళీ పెద్ద అయిందంటే సెట్ కాదు. అయితే నీ సైజ్ వచ్చేదా? ఓహో, వేసుకోకపోయినా చిరిసా మరొకటి ఏం కాదు, నీకు సెట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తావు? అయితే నాని బక్క ఉంది కాబట్టి జర పెద్ద అయినాక మంచి సెట్ అవుతుంది అమ్మకు. సెకండ్ బర్త్డే అప్పుడు మస్తు చీరలు, కొన్ని ఫ్రాకులు అట్లా వచ్చినాయి. కానీ ఈసారి అయితే మస్తు చాలా మంది డబ్బులు పెట్టిరు. కొంతమంది డబ్బులు పెట్టుకుంటే డ్రెస్సులు పెట్టిరు. కొంతమంది పెట్టడం డబ్బులు పెట్టిరు. కొందరేమో డబ్బులు ప్లస్ డ్రెస్సులు పెట్టారు. రెండు విధాలుగా గిఫ్ట్స్ చాలా తక్కువ వచ్చినాయి కదా. 3 వచ్చినాయి. 2-3 వచ్చినాయి. అన్నాక 3 రాక కూడా ఫస్ట్ వాళ్ళు ఇచ్చిపోయారు కదా. ఇక నాన్నగారు మళ్ళీ అందరూ అవే తెస్తారని అనుకుంది. వాళ్ళు అందరు కార్డులు ఇస్తుంటే
మమ్మీ ఏంది మమ్మీ అందరు నాకు ఇవే ఇస్తారు, నాకు ఒక్క గిఫ్ట్ కూడా ఇయ్యరా మమ్మీ నేను ఓపెన్ చేయడానికి. అవునైతే చేసింది అవునే, ఆమెనే చేసింది. శిరీష తీసుకోమ్మా ఇట్రా. అదే ఇద్దరు లేస్తాను. ఇగో నేను జరిగినామంటే అడుగు అంటుతుంది, మళ్ళీ అంటుతారు శిరీషాకు అడుగు అంటున్నాను. మంట తక్కువ పెట్టు, మంట తక్కువ పెడితే ఏం కాదు. దించుతావు కానీ రెడ్ కలర్ రావద్దా? కలర్ చేంజ్ ఉంటుంది మంచిగా. చెయ్యి ఇప్పుడు తొందర తొందర ఉప్మా అయితేనే ఎనర్జీ రావాలి అందరికి తిన్న తర్వాత. మరి డైరెక్ట్ రైస్ ఉండమంటే ఇప్పుడు అనవసరంగా ఇది పెట్టుకోరు. వేడి వేడి ఉప్మా అయితే రెడీ అయిపోయింది. వావ్ సూపర్ అంటే సూపర్ ఉంది, కానీ కొద్దిగా లూజ్ ఉండాలి. లూజ్ ఉంటే మంచిగా అనిపిస్తుంది. లూజ్ అంటే వేడి వేడి ఉన్నప్పుడు అట్లా తింటేనే బెటర్. డాన్స్ చేస్తుంది ఇక పాలు తాగినాడు. మస్తు మీనింగ్ తీసింది కానీ కొన్ని పోయినాయి అక్కడక్కడ. అది ఎవరు వాడారు? బుల్లెట్ బండి లక్ష్మణ్. టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా 11 అయిపోతుంది. 11 కంటే కరెక్ట్ టైం అది. ఇది వచ్చేసి మనకు రైస్ రెడీ అయిపోయింది. పప్పు ఈరోజు మా ఇంట్లో వచ్చేసి సప్న పప్పు, టమాటాలు చాలా అంటే చాలా తక్కువ అగ్గా ఉండే. ఈరోజు ఏం చేసిరు అంటే 50 రూపాయలకు మొత్తం ట్రైనే ఎత్తుకొచ్చిరు. ఇక అవన్నీ టమాటా పప్పుకి ఎక్కువైపోయినాయి. ఇక ఇవి వచ్చేసి తెలుసు కదా వాటర్లో వేసుకొని తినాలి. ఇవి మస్తు ఉంటాయి. నాన్నగారు తింటున్నాను అనుకుంటా. నాని తింటున్నావా బెడను? అబ్బా నాకు కొన్ని ఇవ్వచ్చు కదరా. క్రియాన్స్ నువ్వు తింటావా బంగారమ్మా? తింటావా? నాని బాగున్నాయారా? టేస్ట్ చూడు. నువ్వు స్కూల్ డిమోట్ ఎన్ని రోజులు అవుతుందా చెప్పరా? నువ్వు సారీలో బాగున్నావు అంట. అందరికి థ్యాంక్ యూ చెప్పు. నీ హ్యాపీ బర్త్డే ఎంతమంది చెప్పారు తెలుసా? విషెస్ కొన్ని వేల మంది చెప్పారు. వాళ్ళందరికి థ్యాంక్ యూ చెప్పు. నాకు విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ఇటు చెప్పురా. సో ఇది వచ్చేసి వాటర్ మిలన్ కోస్తారు. ఏ క్రియాన్స్ ఇది ఎవరిదిరా? వేసుకోరా. నీకు బట్టలు ఒంటి మీద ఉంటే నచ్చదానికి. మంచిగా ఉందా టేస్ట్? 100కి 3 అంట. యాక్చువల్ 100కి 4 అడిగేది ఉండే. నేను తొందరపడి 3 అన్నా 3 ఇచ్చిండాడు. మంచిగా ఆయన 2 అడిగిండు, 2 చెప్పిండు, మేము 3 అడిగినాం. అయితే తీయకు గింజలు అదే ఉంటాం మంచిగా. అవి తర్బూజా ఇత్తులు స్వీట్లలో వేస్తారు తెలుసా? బాగుందా క్రియాన్స్? ఊరికి నాకైనా ఇది బాగుంది. ఇంకా అట్లా చూసాం. అయిపోయినా బట్టలు అన్నీగా రాత్రి వర్షానికి ఎన్ని తడుస్తాయో అనుకున్నాను. అన్ని తీసుకొచ్చి మన రేకుల కింద అయిపోయినాయి కానీ చాలా తక్కువనే బట్టలు. నిన్న కొన్ని మట్టేసి పెట్టినాం బావ. ఓకే తిను తిను. నీ బ్రాస్లెట్ చూపిరా. అత్త పెట్టిన బ్రాస్లెట్ సూపర్ ఉందిరా. నీది బాగుంది క్రియాన్స్ బ్రాస్లెట్. తినరా తిని. నీదే అది. ఈ షర్ట్ ఎవరిదిరా? ఈ షర్ట్ నీదే అది. ఇంకెర్ర అది ఉంటుందా? కొత్త ఇంకోటి తెలుసా? ఇవి కూడా వీటిని కూడా పాయిజన్ చేస్తారు, కల్తీ చేసేస్తారు. దీంట్లోకి ఇంజక్షన్ ఇస్తారు. ఇంజక్షన్ ఇవ్వగానే రెడ్గా అవుతుంది. మనం ఏమనుకుంటున్నాం రెడ్గా ఉంది మంచిగా ఉందని మనం అనుకుంటున్నాం. కానీ అది రెడ్గా ఉందనుకో అంటే చెప్పలేం ఏది కల్తీ అవుతుందో ఏది మంచిగా ఉంటుందో తెలియదు. జ్యూస్ చేయాలా? జ్యూస్ అట్ట సప్న. ఇంకా 2 ఉన్నాయి. ఇగో ఇవి 2 ఉన్నాయిరా. ఈ 2 వీటిని జ్యూస్ చేద్దాం సరేనా? అవి తిన్న తర్వాత. అవును అంబలు ఎందుకు చేస్తలేరు? ఇప్పటి నుంచి టిఫిన్ మానేసాయి. ఓన్లీ అబ్బా 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 ఇచ్చిప్లే కొడుతున్నావు. పెద్దమ్మా నువ్వు తినవా? ఇది తిన్నావా? ఇంకో 2 తిను. పెద్దమ్మా తిను, గట్టిగా ఉంటావు తిను. నీళ్ళే ఏం బా తిను, మంచిది అది. మా పెద్దమ్మ తెలుసుగా గజ్వేల్ ఉంటుంది. టమాటా తొక్కు పెద్దమ్మని నేర్పించిందా నీకు? అది వేరే తొక్కు, ఇది వేరే తొక్కు. ఇది చూడు. నాకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా తింటా. బాబాయ్ ఎటు వెంట్రా? అరే బాబాయ్ ఎటు వెండి? బాబాయ్ అటు వేయండా? ఎటు వేయండి?
నీ నిద్రపోయినావు గారు ఇంతసేపు నువ్వు నీ ముఖమే చెప్తుందిరా నాకు నిద్రపోయినట్టు మరి ఏం చేసినావు పడుకున్నావు కానీ నిద్ర రాలే నీ ముఖమే పడుకున్నట్టు అంత క్లియర్గా ఉంటుంటే పడుకున్నావు నాకు తెలుసు అరే క్రియాన్స్ బాబాయ్ ఏం చేస్తున్నావు నువ్వు పోయేసరికి ఏం చేస్తుండు పండుకుండి ఉత్తు సైలెంట్గా పండుకుండు కాబట్టి పండుకోలేదు అబ్బా ఏం దగ్గు లేపిర్రా ఆయన సప్న ఏమో చేస్తున్నావు సప్న పప్పు అయితే ఇక్కడ రెడీ అయిపోయింది వాసన మాత్రం ఘోరంగా లేపినావు సప్న దగ్గు అందరికి దగ్గు వచ్చేస్తుంది ఎందుకు ఇట్లా ఇది పాలకూర పప్పు అంట ఫ్రెండ్స్ సప్న పప్పు కాదు పాలకూర పప్పు అంట ఫ్రెండ్స్ సప్న పప్పు కాదు మరి గట్ల రేపినావు క్రియాంచి కూడా దగ్గు వస్తుంది చూసినావా నాని దగ్గు వస్తుంది అన్ని కూడా వస్తుంది దాన్నే అంటారు దగ్గు అని కావాలని ఏం కాదు ఇంత తాలింపు చూసినా ఎంత బాగుంది మంచిగా ఉన్న పప్పుని ఈ పప్పు వేసుకొని దాంతోపాటు సైడ్కి ఒక పాపడలు ఒక 2 వేసుకొని మంచిగా పెరిగి వేసుకొని తింటున్న సామి రంగా మధ్యాహ్నం తిని 1 గంట వండుకున్నాం అంటే మస్తు ఉంటుంది సాయంత్రం లేచేసరికి ముఖం అంతా ఇట్లా ఉబ్బిపోతుంది అంత మంచిగా ఉంటుంది అన్నట్టు నిజంగా పప్పు తినాలి పప్పు తింటే చాలా అంటే చాలా హెల్తీగా మంచిది దాంతోపాటు బలం వస్తుంది దాంతోపాటు అన్నీ మంచివే ఏమైంది వెనక కూర్చొని తింటున్నా ఇవి చూసుకుంటా తింటారా మరి గిట్టి తిరుగు మేము వాటర్ మిలన్ కూడా తిన్నాం తెలుసా నువ్వు వండుకున్నాక అవును నిన్న ఒక పని చేసినావు నీదిలో కూడా నేను పెట్టిన వీడియో నాదిలో కూడా నువ్వు పెట్టిన వీడియో మరి నువ్వనే చెప్పాలి కదా అరే నువ్వు పడుకున్నావు నేనేం చేయాలా నువ్వు అయిపోయింది 7:30కి వచ్చిన తర్వాత కామెంట్లు చూస్తే నాకు అర్థమే అవుతలేదు అరే ఇళ్ళకెళ్ళి అల్లు వస్తున్నాయి అల్లకెళ్ళి ఇల్లు వస్తున్నాయి ఏం రా అబ్బా ఓ మై గాడ్ గుర్రం అనుకుంటున్నారా బంద్ చేయరా మోటార్ బంద్ చేయరా సప్న మోటార్ బంద్ చేయరా ఈ బట్టలన్నీ తడిస్తే లేవురా ఇంటికి లేవురా ఇంకా 2 రోజులు అయితే అయిపోతుంది దాని పని కూడా వస్తాయి చూడు సాపదడుస్తుంది శేఖర్ ఇటు జరుగు మాకు బోర్ నిండితే ఎట్లయితుంది అంటే ఇగో ఇట్లా వస్తాయి ఈడికెళ్ళి వస్తాయి మెట్ల మీదకి వెళ్ళి ఈడికెళ్ళి ఆడికెళ్ళి మళ్ళీ మోర్లే పోతాయి అన్నట్టు ఇట్లకెళ్ళి వచ్చి వద్దు వాటర్ సప్లై వాటర్లో ఎక్కువ పడుతుంది వచ్చినాయా రైట్ అంతే ఇక వచ్చేసినాయి కాదు ఇంకా చేంజ్ ఎందుకు ఇక ఏకంగా మొత్తం పోతుంది మొత్తం పోతే ఇంకా ఎన్ని రోజులు ఉంటావు ఇడ అంత సీన్ లేదు క్రియాన్స్ ఇది బాగుందిరా థ్యాంక్ యూ చెప్పినావారా అత్తకు థ్యాంక్ యూ చెప్పినావు మామకు థ్యాంక్ యూ చెప్పినావు ఫేస్ కలర్ వచ్చింది కటింగ్కి దానికి మస్తు కలర్ వచ్చింది ఏంది నీళ్ళ ఓ వాటర్ వచ్చినాయి అంటున్నావా సో యాక్చువల్లీ ఇక పనులన్నీ అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఎక్కడెక్కడ అందరు ఎక్కడ వెళ్ళిపోయారు సో ఫంక్షన్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా జరిగింది స్పెషల్లీ థ్యాంక్ యూ ఫర్ కవితక్క ఫ్రమ్ నల్గొండ బ్యూటిక్ ఎవరైతే బ్యూటిషియన్ చేసిందో రియల్లీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ పొద్దున 10 o'clock వచ్చి నైట్ 10 వరకు ఉంది కదా 8:30 వరకు ఉండి తినకుండానే వెళ్ళిపోయారంట సో నిజంగా యాక్చువల్లీ మేము నానిగానికి అని మేము అనుకున్నాము కానీ ఇంకోటి ఏంటంటే తొందర అవుతుందని చెప్పేసి ఈమెకి జుట్టు అసలు జుట్టు కాదు కదా నేను అనుకున్నట్టుగా నేను ఏమి కూడా రెడీ కాలేదు అప్పటికే లేట్ అయిపోయింది జ్యోతికి వాళ్ళకి టైం ఉండే కాబట్టి సిరిసా జ్యోతి మంచిగా రెడీ అయ్యారు వాళ్ళలాగా నేను రెడీ అయ్యి నేను ఇంట్లోనే కూర్చుంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయి అందుకని నేను రెడీ కాకుండా సరే పాప ఫంక్షన్ కాబట్టి పాప ఒక్కటి రెడీ అయిందని నేను హ్యాపీగా ఫీల్ అయిపోయినా నేను ఎట్లా అయితే కాస్ట్యూమ్స్ ఎట్లా కావాలని అనుకున్నానో యాజ్ టీజ్ మొత్తం అచ్చు గుద్దినట్టు కైతక్కనైతే మంచిగా నీట్ గా రెడీ చేసింది శారీలో కూడా ఎట్లా అనుకున్నానో అట్లానే మంచిగా రెడీగా చేసింది దాంతో పాటు అక్క దాంతో పాటు టెంట్ దాంతో పాటు మొత్తం ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరు మనకు సపోర్ట్ చేశారు కాబట్టి అంతా మంచిగా అయింది ఇక చుట్టాలు కూడా యాక్చువల్లీ మనం ఏమనుకున్నాం అంటే ముందే వస్తారు అనుకున్నాం కానీ సడన్ టైంకి వచ్చేసారు సడన్ గా ఎక్కడో వెళ్ళిపోయారు మనం అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు మీతో అందరు దెబ్బ వెళ్ళిపోయారు సో స్పెషల్లీ ఇక మా చిన్న బావాలు కూడా రోజు ముందు వచ్చారు వాళ్ళు కూడా మనకు చాలా హెల్ప్ చేశారు అన్నీ బాగా జరిగినాయి కాకపోతే మనోళ్ళు అనుకున్న వాళ్ళు చూసినావా వాళ్ళు రాలేకపోయారు వాళ్ళ దురదృష్టం అనుకోవాలి మన అదృష్టం అనుకోవాలి అంతే ఇక సో ఇప్పుడైతే నాని పాపకి ఏమేమి వచ్చినాయో మనం రాసుకున్నాం గిఫ్ట్లు అయితే నిన్న చూసినాం దాంతో పాటు టీషర్ట్ ఎంత బాగుంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్
సో చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈసారి ఎక్కువ గిఫ్ట్స్ రాలేవు, ఎక్కువ డబ్బులు వచ్చినాయి. వచ్చినాయి. నేను ఎన్నోసార్లు బ్యాగ్ నిండా బట్టలు వచ్చినాయి. ఈ ఒక 5-6 months వరకు అయితే నాని డ్రెస్సులు కొనాల్సిన అవసరం లేదు ఈసారి. నేను ఏమంటే బట్టలు పెట్టిన మనకు చింపేస్తారు, అయిపోతుంది, వేసుకుంటారు, గుర్తుంటుంది, అది చినిపోగానే పడేస్తాం. సో అవసరానికి మనం ఒక కార్యక్రమం వేసేటప్పుడు డబ్బులు పెట్టారనుకో, నేను ఎప్పుడో చెప్పిన ఈ విషయం, వాళ్ళకి ఏదైనా ఏదానికి ఒకదానికి అవుతాయి. సో నేను అది చెప్తా, అందుకని చెప్పేసి డబ్బులే పెట్టండి, మేము ఎక్కడ పోయినా డబ్బులే పెట్టేస్తాం. సో ఫస్ట్ పెట్టిన ఫోటో అది, ఫస్ట్ దిగిన ఫోటో అది, అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. అక్కడ నుంచి స్టార్ట్ చేయాలంటే గుర్తురావా ఒక్కొక్క డిష్ చాలా మంది ఉన్నాయి ఇంకా. సో 1 2 3 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే మనకు ఎవరెవరైతే అమౌంట్ ఇవన్నీ వచ్చినాయి. చాలా గ్రేట్ అసలు, ఇదంతా చాలా అంటే చాలా చాలా గ్రేట్. ఇవంతా మంది పంపించేదంటే ఇదే కల్చర్ మొత్తం ఇట్నే కావాలి. ఏంటంటే ఈ డబ్బులతోటి ఏదన్నా బంగారమో లేకపోతే వాళ్ళ పేరు మీద ఒక గుర్తుంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, చాలా మంది పంపించారు, అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఆ గిఫ్ట్లో అంటే మనీ మొత్తం అయిపోయింది. మనీ తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు డ్రెస్సులు, ఇగో సంచి మొత్తం నిండిపోయింది. కిరాణా పట్టుకున్న సంచి, ఇప్పుడు ఒక్కొక్క డ్రెస్ దిద్దాం. ఓళ్ళు అంటే ఇప్పుడు ఎవరు తెలుస్తుంది, మరి దాంట్లో అంటే పేర్లు అయినా అయిపోయింది. మరి వీటిలో పరిస్థితి ఏంది? ఫోటోలు చూడాలి, పక్కా ఫోటోలు దిగుతారు. ఓరే కిరాట్ కింది తీనా తీ అన్ని గుమ్మరి. ఇది బాగుంది డ్రెస్, మనం తీసుకుంది అది. టవాళ్ళు మేము వేసుకునే వాడు స్టేజ్ మీద పడేసి అన్నీ కూర్చుకొచ్చారు. ఇవి కూడా డ్రెస్, కొత్త డ్రెస్, సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్. అమ్మో అంతగానం బరువు ఉంటుంది అది. అరే కిరణ్ నీకు వచ్చిందా ఫస్ట్ టైం? అరే అజు డ్రెస్ వచ్చిందిరా. ఇప్పుడు రాదు అది. మరి పిల్లలు ఎప్పుడే కానీ ఏమంటారు తర్వాత వేసుకుంటారు అన్నట్టుగానే వేసుకుంటారు. అప్పటిదప్పుడు తీసుకొచ్చి సరిపోవు కదా, ఆయన సరిపోతుంది. వాడు స్కూల్ పోయినాక వస్తాయి అవి, ఫస్ట్ క్లాస్ ఉన్నప్పుడు. దొరకలే నాని నీకేరా. ఇప్పుడు చేస్తానా, ఇప్పుడు చేస్తానా? రైట్, ఓకే, డన్ డన్ డన్. మరి చిన్నపిల్లలనే పట్టిన ఉంటుంది మరి. అవి ఆయన కూడా పెట్టు అట్లా అట్లా పెట్టు. వా సూపర్, క్లాప్ 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 క్లాప్. అట్లా తెలుసు మరి ఆయన బర్త్డే. బర్త్డే ఎప్పుడు? జూన్ 18. మస్తు టైం ఉంటుంది. ఆయన బర్త్డే అయిన తర్వాత నా బర్త్డే అవుతుంది. అరే కిరాజ్ మళ్ళీ వచ్చింది షర్ట్ ప్యాంటు. అరే వాడు ఒక 5th క్లాస్ వచ్చినాక వేసుకుంటాడు కదా కిరాజ్. మరి అప్పటిదాకా అంత పెరగాలి కదా. బాగుంది, కలర్ బాగుంది షర్టు. కానీ ఇలాంటప్పుడు కూడా బ్లాక్ పెట్టదు కదా బట్టలు. కాదు బియ్యం పోసుకొని పెట్టరు అనుకుంటా. నాని శిరీషకు వస్తే వదినది పో శిరీష ఒకసారి అది చూడ అంత హైట్ ఉంది చూడు. బక్కగా నువ్వు బక్క అయినా అంటే నీకు కూడా వచ్చేసాను డ్రెస్సులు. నాని డ్రెస్సులు మీ డ్రెస్ అని సేమ్ అయిపోతాయి. హైట్ ఏం కాదు, సెట్ అవుతుంది. షర్టు మాత్రం బాగుంది జ్యోతికి, నేనే సెలెక్ట్ చేసిన. ప్యాంట్ కూడా చాలా బాగుంది, నేనే సెలెక్ట్ చేసిన. డ్రెస్ చూపిస్తాను ఒకసారి, ఇట్లా పెట్టి చూపి. ఆ రోజు పెడదాం అనుకున్నా. నాకు కూడా నచ్చింది డ్రెస్. ఇద్దరు ఇట్లా పెట్టుకొని ఇద్దరు చాలా బాగుంది. జ్యోతి పెట్టేసిన డ్రెస్ చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. నీకు కూడా పెట్టమంటావా? నీకు ఈయన కట్ట పెట్టు. బాగుంది 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 బాగుంది. అక్క ఏం చేస్తే వాడు అది చేయాలన్నమాట. వద్దు మొన్న స్నానం చేసి ఫ్రెష్ వచ్చి అక్కడ డ్రెస్ పట్టుకొని వచ్చి ఇదే డ్రెస్ అన్న, ఇదే డ్రెస్ చెప్పింది వానికి వేసిన. ఆ కింద అంతుంది దానికి హైట్ సరిపోలేదు. ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇండో డ్రెస్సులు వచ్చినాయి. ఈ డ్రెస్సులన్నీ వేసుకుంటే పూరా సమాకస్తమే. మేము 3 సమకసాలు వస్తాయి. ఎందుకు
భయం వేస్తుంది భయం వేస్తుంది. హే ఎందుకు అట్లా కొడుతున్నావు? ఇవి అయిపోయింది ఆడుకుంటున్నాడు. ఒరే ఒరే ఆడుకోలేదు. ఏ వద్దురా గలీజ్ అది. నువ్వు పెట్టుకోద్దా నా క్రియాన్స్ ఇదే ఒకసారి నేను కొట్టుకుంటుంది ఇట్లా అయిపోయి సినిమా పేరే కోట అన్న. సినిమా పేరే కోట. జబర్దస్త్ ఉంది. సాంగ్ చూసిన కథలెన్నో చెప్తావు కళ్ళలో ఐదు నేను నేర్చుకోలేదు. అది ఇయ్యాలంటే ఏం కూడా సాంగ్ లేదు ప్రేమలో అది ఈ డబ్బు ఇచ్చి రాలే ఇంకా. యాక్చువల్లీ ఇట్లా కళ్ళు తీసుకొచ్చిన 20 లీటర్స్. అవును అది ఎంతసేపు కాలేదు 2 గ్లాసులు అయినా అందరు తాగిరన్న అందరికి వచ్చింది కళ్ళు. అది ప్రతి ఒక్కరు వీళ్ళ పిన్నలే తాగిరో లేదా తాగిరు అందరు తాగిరు. తప్పు లేదు ప్రేమలో తప్పు లేదు కాదు ప్రేమలో. ఇల్లేదంటే గిట్టు గిట్టు ఉంది. అరే అవునన్నా అటు పడుకుండే మనకు వా మస్తు సెట్ అయ్యారు ఇట్లా ఎట్లా వెనక చుట్టూ మోతుగా వెనకకెళ్ళి మొత్తం అన్ని సామాన్లు ఉన్నాయి అలా చుట్టూరుగా. కథలన్నీ చెప్తావు కళ్ళల్లో ఉంటావు ప్రేమలో పాటలు నేర్చుకుని వాడన్నా లేదు ప్రేమ. మంచి పాటలు పాడుతాను అందరూ అంటా ఉంటారు. పా తిందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ తిన్న తర్వాత ఈ సినిమా కంటిన్యూ చేద్దాం. పాపా తిన్నాను చాలా బాగా నచ్చింది. కదా చాలా టీషర్ట్ వచ్చిందా చాలా వెనక మరి ముందన్న పేరు ఏంటది బ్రాండ్ చీకటి కొద్దిగా ఇలా వేసుకొని తింటే రాలేదు. పెద్దమ్మా దా అక్క. సినిమా చూసడం అయితే అయిపోయింది. అబ్బా ఎక్కడో అక్కడ ఈడొక నా ప్లేస్ ఉండే మంచిగా ఒరిగి 3 గంటలు కూర్చున్నాం. శేఖర్ అయితే మొత్తం చెమట చెమట అయిపోయింది పడుకోకుండా. ఎట్లా అనిపించింది సినిమా? సూపర్ సూపరా? అంటే ఊహించని విధంగా ఉన్నది అది. తప్పు లేదు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. అందుకనే పోక్సో చట్టం చాలా డేంజర్. చట్టాలు పక్కన పెడితే లవ్ మ్యారేజ్ చేసుకుంటారు కూడా ఇవన్నీ ఆలోచించి చేసుకోవాలి. అందుకనేగా ఆయన పేరు ఏం పేరు? ఆ తెల్ల షర్ట్ వేసుకుని ఆయన పేరు బల్గం సినిమాలో హీరో పేరు ఏం పేరు? సుదర్శన్ కాదు ప్రియదర్శిని. హీరో పేరు ప్రియదర్శిని ఎంత బాగా చెప్పిండు. ఎట్టి పరిస్థితుల్లో కేసు గురించి చదువు రాకున్నా సరే గానీ చట్టాల గురించి తెలియాలి. చదువు రాకున్నా సరే కానీ చట్టాల గురించి తెలియాలి. చట్టాలు తెలిస్తే మనం ఏమైనా తప్పు చేయని కూడా ఆలోచిస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తప్పు లేదు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో ఏ క్రియాన్స్ ఎగ్జాక్ట్ గా 9 years కింద తప్పు లేదు ప్రేమలో. నేను ఇయ్యాలనే చూసిన అసలు ఆ పాట ఏందని దొరకంగానే అసలు సినిమా పేరు ఏందని చూస్తే కోర్టు. అది ఎప్పుడో నాకు యూట్యూబ్లో వచ్చింది కానీ గిదేం కోర్టు అని చెప్పేసి వదిలేసిన ఇన్ని రోజులు. అసలు అది ఏదో ప్రైవేట్ సాంగ్ అనుకున్న ఇద్దరిని చూస్తే ఎంత రాలు. సినిమా హీరో లెక్కరాలు, హీరో లెక్కలేరు, హీరోయిన్ లెక్కలేరు. కానీ ఇది నిజానికి చెప్పాలంటే ఇలాంటి సినిమాలు రావాలరా. ఎందుకంటే ఎంతో మంది కాదు అమాయక ప్రజలు అమాయకంగా ఉంటారు చూసినా వాళ్ళు ఎంతో మంది అసలు చేయని తప్పుకు ఏమంటారు పైసా లేక చెయ్యని తప్పుకి ఎంతో మంది శిక్ష అనుభవిస్తారు జైళ్ళలో. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఒక సిరిసిల్లలో అయితే ఇదే చూసిన ఎమ్మెల్యే గారి సొంత మన్మరాలు ఇట్లయితే సేమ్ కేసు ఇదే పాప. ఇప్పుడు ఇంకా జైల్లోనే ఉన్నాయి. పేపర్ కూడా వచ్చింది సేమ్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ లాయర్ కరెక్ట్ ఉంది కాబట్టి ఇంకే కోర్టు కూడా ఏం చెప్పలేకపోయింది. డిస్మిస్ చేసింది. ఆధారాలు కొంటారు, పైసలతో కొంటారు, అలా చేస్తారు. సో ఫైనల్లీ సినిమా చూస్తే హౌ టు లేచిపోవడు డోంట్ గో లేచిపోయింగ్ అని పెట్టాలి. ఇక ఏమైనా ఉంటే ఇంట్లో మాట్లాడుకోవాలి, ఒప్పించే ప్రయత్నం చేయాలి. కానీ అట్లా జంప్ అయిపోవద్దు. అప్పుడు మనకు తెలియకుండా ట్రై చేసినాం. కానీ అంటే నాకు తెలియకుండా ఏం కాదు, లేకపోతే నా పెళ్లి కాకపోతుండే, నా పెళ్లికి ఎవరు రాకపోతుండే, నా పెళ్లి కాకపోతుండే. కా సప్న తప్పు లేదు ప్రేమలో.